ఇవాళ సోమవారం అంటే మండే, బాగా మండే. సో కాబట్టి కొన్ని పాత్రలు వస్తాయి మనకి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? మీరు ఎపిసోడ్కి వచ్చి వెళ్ళిపోతారు కాబట్టి మీకు బాగానే ఉండిద్ది. వాళ్ళు వస్తారు, మామూలుగా ఉండదు మీకు. ఓకే, మీకు నవ్వడం వచ్చా? ఏదో ఒకసారి నవ్వండి, ఎందుకంటే తర్వాత నవ్వుతారులే డౌట్, అందుకని. ఓకే, లెట్స్ వెల్కమ్ దెం. వీళ్ళ డాడీని పడేసి ఒక్క ముడి వేసా, వీళ్ళ మమ్మీని ఇంప్రెస్ చేసి రెండో ముడి వేసా, నువ్వు అంటే మూడో ముడి వేసేస్తాను, కొట్టే ఉద్యోగం చేసేస్తాను. ఇంక అయిపోయారా మీరు? మొత్తం బకెట్ పంచలే. దీపు ఏమండి? బాబోయ్ సార్, బాబాయ్ గారు అలా పిలవద్దని చెప్పండి సార్, నా పేరు మీద నాకే జాలేస్తుంది. ఊరుకోండి, మీరు మీ మోటు సరసం. బాబాయ్ గారు, నాకు రవ్వల నెక్లెస్ చేయించకూడదు? అరే కేజీ బొంబాయి రవ్వ ఆర్డర్ చేయండి. దేనికి? హారం అడిగావు కదా. నేను అంది ఆ రవ్వ కాదు, రవ్వల నెక్లెస్. మాకు కూడా వచ్చి బకెట్ పంచులు. అవునులే, 6 నెలలు సావాసం చేస్తే ఇల్లాలు అల్లీలు అవుతారంట. అంతేనా మొగుడు పెళ్ళాలం? ఇలా అవ్వవా ఏంటి? సార్ ఎప్పుడైపోతుంది స్కిట్? సరే కానీ నాకు మీరంటే సముద్రం అంత ప్రేమ ఉంది తెలుసా? నాకు ఉప్పు నీరు పడదు. కానీ మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమో తెలుసా? అవునా? చెప్పలేదు. వచ్చారా ఆయన? సార్ వచ్చారా మీరు? హలో, మీరే రాత్రి కల్లో బాగి 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 అని కలవరిస్తూనే ఉన్నారు. అది నిన్ను కాదమ్మా, మా ఆవిడ గెడ్డం గీస్తుంటే బాగాయి బాగి బాగి అంటున్నా అనమాట. బాగా గీ అని రాసుకోకపోయినా మాకు కూడా బకెట్ పంచులు. సరే కానీ ఇంతకీ సైక్లోన్ ఎక్కడ? సైకిల్ కి లోన్ ఇస్తున్నారా? సైకిల్ కి లోన్ ఇస్తున్నారా? మరి ఇంత బకెట్ అయితే తట్టుకోలేరు సార్. మాది ప్లాస్టిక్ బకెట్. జస్ట్ ఐఎమ్ కమింగ్. థింక్ ఆఫ్ ద దేవత, దేవత అపియర్స్. ఐఎమ్ కమింగ్. నేను చెప్పాను, మీరు వినట్లేదు. నా మాట మీరు కరెక్ట్ గా వింటా మీకు అర్థమవుతుంది. వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. 144 దేశాలు యుద్ధాలు నాపాను నేను. 144 దేశాలు యుద్ధాలు నాపాను నేను. జస్ట్ 2-3 ఫోన్ కాల్స్, 2-3 మెసేజెస్. మేము ఎల్లుండ సారథి వస్తాము. ఇప్పుడు పుతిన్ లైన్ లో ఉన్నాడు. జస్ట్ మినిట్. ఆ పుతిన్ చెప్పు, టెల్ మీ. టిఫిన్ తిన్నావా పుటిన్? ఏంటి టిఫిన్ తిన్నావా పుటిన్? అనుబాంబు వేస్తారా? మా బాంబులో ఉన్న మేము బాబు పెళ్లిగా ఉన్న దాచుకుంటావా? చూడండి, శాంతి కోరుకోవాలి ప్రపంచం అన్నాక. నేను శాంతిని అన్నిటిని ఆపేస్తాను, మీరేం టెన్షన్ పెట్టుకోవద్దు. అందరు నన్ను చూసుకోండి, ఓకే? ఏంటి 2 మెసేజ్లు 2 ఫోన్లతో యుద్ధం ఆపేశారా? మొత్తం అన్ని దేశాల యుద్ధాలు శాంతి కోరుకుంటున్నాం. నా బ్లెస్సింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు జనాలంతా. నా కాళ్ళకి మీ నమస్కారాలు. ఆ అనుభవం మీద ఇంకెక్కడ నేర్చుగా అన్నా, ఎందుకు అనుకున్నావు ఇవన్నీ? అది నాకు అర్థం కావట్లేదు. ఫోన్ లేదు, బదిలేసేస్తారు ఎవరికో. కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ ఒకటి వస్తుంది, దానికి ఆ రేంజ్ లో గొప్పగా కనపడాలి మనం. మామూలు కాదు, మామూలు కాదు. చూడు, అది అమెరికాలో పెళ్లి చేసుకుంది. అసలు ఆ చిన్నప్పుడే వెళ్ళిపోయింది. ఇప్పుడు అది వస్తుందంట. మన మార్పులు ఎక్కడి నుంచి తెప్పించాం? జపాన్ అని చెప్పు. అవునా? అయితే ఇది జపాన్ అని చెప్పు. జపాన్. నువ్వు ఎక్కడ గడ్డం గించుకుంటావు అంటే ఎక్కడ గడ్డం గించుకుంటే బాగుంటది? గక్లోసోవియా. అక్కడే అని చెప్పు. మీ మమ్మీకి చీరలు ఎక్కడ తెచ్చిస్తున్నావు అంటే ఏం చెప్తావు? ఇది చెకోస్లోవియా. అన్ని అక్కడే చెప్పు. ఓకే, గొప్పగా పేలిపోవాలి అసలు. మామూలు గొప్ప. చూడు, మన ఇద్దరం ఎప్పుడు పెళ్లి చేసుకున్నాం అంటే నెహ్రూ జూలాజికల్ పార్క్. అలా ఏదైనా వెరైటీ చెప్దాం. అయినా మీరు అడగరేంటండి? మనం ఏదో పిల్లలు ఇస్తున్నట్టు అన్ని గొప్పలు ఎందుకు చెప్పుకోవడం? అవునండి, చెప్పుకోవాలి. బెస్ట్ ఫ్రెండ్ వచ్చినప్పుడు వాళ్ళు బిల్డప్ ఇస్తే మనం ఇవ్వాలి. అవునండి, ఇప్పుడు నా పరువు కాపాడద్దు మీరు. అంతేగా, పెద్దదాన్ని నా ఫ్రెండ్ వస్తుంది, నా పరువు మీరు కాపాడాలా పర్లేదా? మామూలు కూడా చూడు, నువ్వు వెళ్ళమ్మా. వస్తదే, నువ్వు మాత్రం కంట్రోల్ గా ఉండాలి. ఈవిడ కూడా ఇగో గొప్ప చెప్పాలంటే ఈవిడ ఎక్కడి నుంచి తెచ్చారంటే గ్రహాంతరాల నుంచి తెచ్చారని చెప్పు. ఇక్కడ మామూలు దొరకరని చెప్పు. అక్కడికన్నా మించి తేలాం కదా. ఇంకా తేలేంగా. కాదు, మీ బెస్ట్ ఫ్రెండ్ వస్తారన్నావు. ఈవిడేనా? అరే అయితే స్టార్ట్ చేయాలి మనం. నిర్జా, చేపల పాప. చేపల పాప, చేపల పాప కాదే, సిహెచ్ ల పాప. సవర్ణ దీర్ఘ సంధిని కలిపావు నువ్వు.
నువ్వు సందుల్లో కలుపుతూ ఉంటావు కదా అని నేను కూడా కలిపా. నీరజ చేపల పాప ఎలా ఉన్నావే, బాగున్నావా? చాలా బాగున్నాను. నిన్ను చూస్తుంటే నాకు ముద్దు వస్తుంది అనమాట. ఏంటి చిన్నప్పుడు రోకల్లా ఉండేదాన్ని ఇప్పుడేంటి ఇంత రోల్ లాగా తయారయ్యావు? నువ్వు మాత్రం చిన్నప్పుడు మిక్సీ జార్ లా ఉండేదని ఇప్పుడేమో సెక్సీ గాడ్ లా తయారయ్యావు. వావ్, ఇద్దరికి సైట్ ఉంది. నీకు మ్యారేజ్ అయిందా? అయిందే. నీకయిందా? నాకు కూడా అయిందిలే గానీ మ్యారేజ్ పాప చేపల పాప ఏంటో న్యూస్ రీడర్ గా పుట్టాక వార్తని, ఆడపిల్లకి పుట్టాక భర్తని చదవకపోతే బాగోదు కదా అని పెళ్లి చేసుకున్నాను. మరి చదివావా? చదవాలి అనుకుంటున్నారు. 13 ఏళ్ళ నుంచి చాలా పేజీలు మిస్ అయిపోతున్నాయి. పర్సనల్కి వెళ్ళిపోయినట్టుంది బాగా. అయినా కానీ నీకు పెళ్ళేందన్నావు, ఎలా జరిగింది, ఎలా ఉన్నావు? 3 పెళ్లిళ్ళు జరిగాయి. ఫస్ట్ చెప్పాలా, సెకండ్ చెప్పాలా, థర్డ్ చెప్పాలా? ఇన్నెందుకు చేసుకున్నావే? కానీ నేను ఇంకా స్టిల్ బ్యాచులర్ గానే ఉండిపోతాను. యాక్చువల్లీ మొదటి భర్త మేకప్ వేసుకోవద్దన్నాడు, వాడికి పేకప్ చెప్పేసి. రెండో భర్త పద్ధతిగా డ్రెస్ వేసుకోవద్దన్నాడు, వాడు అడ్రస్ లేకుండా చేశాను. యాక్చువల్లీ మూడో భర్త ఏం చెప్పట్లేదని పంపించేశాను. ముగ్గురు బతికిపోయారు. సర్లే గాని వీళ్ళంతా ఎవరే? నా పిల్లలు. వాట్ ఆర్ యు టాకింగ్ గర్ల్? ప్రభుత్వం వాళ్ళు ఒకరు లేక ఇద్దరని చెప్తుంటే ఏంటి ఇదంతా? వాళ్ళు నా పిల్లలు లాంటి వాళ్ళు. నాకు ఒకటే ఒక పులి పెట్టుందే. అంతేలే, జంతువు కరుపున జంతువే కదా పుడుతుంది. పులి కడుపున పులి కదా పుడుతుందని అన్నానే. పులి లాంటి బిడ్డ ఒకడు ఉన్నాడు, చూపిస్తా మళ్ళీ. అబ్బో, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు తెలుసా? ఆహా, ఏం చేస్తుంటారు? పెద్దోడు డాక్టరు, హాస్పిటల్ కట్టాడు. చిన్నోడు ఇంజనీర్ అన్నమాట, బ్రిడ్జిలు కట్టాడు. మరి నీ వాడు ఏం చేస్తుంటాడు? ఆ కట్టిన బ్రిడ్జిలకి, సినిమా హాల్కి రెబ్బన్ కటింగ్ చేస్తుంటాడు. ఎవరు? నా బంగారు కొండ. ఇటు చూడు నాన్న, నీ గురించే గొప్పగా చెప్పా. ఇదిగో ప్రదీప్ గారు మీ అబ్బాయా? అవును. బయట ఎక్కడ చెప్పుకు. అవునా? అంతే అంతే, ఈవిడ మీరు వాళ్ళ కూతురు అని తెలియక. కూతురు సరే, కొడుకు అని తెలియక క్షమించండి. మీరు ఆయన కొడుకు అని తెలియక ఇన్ని రోజులు అమెరికాలోనే ఉండిపోయాం, లేకపోతే ఎప్పుడో ఇండియాకి షిఫ్ట్ అయిపోయేవాళ్ళం. అదే మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు అని. అవును అవును. మీరు అమెరికాలో ఇన్నాళ్ళు ఉంచారా మిమ్మల్ని? చేపల పాప. చేపల పాప అనకే సిహెచ్ ల పాప చెప్పండి. కలిపితే చేపల పాప. ఈ అమ్మాయి ఎస్, పీకే సినిమా చూసారా? చూసానండి. అప్పుడు స్పేస్ షిప్ వచ్చిందా? వచ్చిందండి. అందులో ఒక ఆయన పడిపోయాడు కింద. అవునండి. వాళ్ళ చుట్టాలు ఈవిడ. దీనికి గొప్పగా కనపడాలంటే ఈ పూలిష్ బకెట్ ని కోడలని చెప్పామంటే తప్పుగా అనుకుంటదేమో. ఆహా, ఈవిడ పని మనిషి. లండన్ నుంచి తెప్పించాం. అవునా? చాలా అందంగా ఉందిలే. అందంగా ఉందా? నీకు నచ్చిందా? అటైతే నా కోళ్ళు. అదేంటి పని మనిషి అన్నా? పని తెలిసిన మనిషి. ఇదిగో ఆయనకి భార్యని. మీ వారేది? మావయ్య దుబాయ్ షేక్ మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నది. తెలీదా? మీకు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ తెలుసా? తెలుసు. ఎవరు? ఈయన కాదు. వెరీ గుడ్ అమ్మయ్య, దేవుడికి తెలియదు అనమాట. మీకు ఉజ్బెకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ తెలుసా? తెలీదండి. వాళ్ళిద్దరు నా ఉద్యోగంలో పెట్టింది నేనే. అంత గొప్ప ఆయన. ఏమంటావు? బాగా ఇచ్చారా? ఓకే. ఏమే ఈయన మీ ఆయన? ఆగు, మాకు కూడా తెలియదు. ఒక్క నిమిషం. మీ ఆయన అంటే డౌట్ వచ్చిందంటే ఏమండి మా ఆయన కాదండి. కాదా? కాదు. చాలా అందంగా ఉన్నావయ్యా. అందంగా ఉన్నాడా? నీకు నచ్చాడా? అవును. అటైతే నా మొగుడే. సైతాన్. ఏ దొంగవి నువ్వు. ఇదిగో నేను రాత్రి నీ జోబిలో 10,000 తీసాను, అందరికి చెప్పేసావా? నేనేం చెప్పలేదే, ఇవిడలా తెలిసింది. దొంగ నిందితే వాడే కదా పంచర్ మస్తాను. అబ్బో వాడే.
చిన్నప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తుంటే నీ వెనకాల సైడ్లకు పంచర్లు వేసుకుంటూ తిరిగేవాడు. వాడు నీ ప్రేమను వద్దన్నాడని నువ్వు కిరోసిన్ బాటిల్ తాగావు. వారేగా పంచర్ మస్తాన్ గాడు. ఆ పంచర్ మస్తాను గడు ఎవడు? నువ్వు కాదా? కాదు. ఎవడు? పంచర్ మస్తాను కాదే. పక్క పక్క షూర్. ఒరే వీడా బర్రెల పాపారావు వాడే కదూ. వాడు ఒప్పుకోలేదని మీ అత్తయ్య ఇదిగో ఆ బర్రెల కడిగి నీళ్లు తీసుకొని తాగడానికి చచ్చిపోవాలని ప్రయత్నించింది. వాడు కాదు. వాడు కూడా కాదా? కాదు. వాడు కూడా కాదా? ఇది ఫైనల్ అబ్బా. సులభ్ కాంప్లెక్స్ సురేష్. ఏమే మామూలు చూపించు. మరి ఇంతకి ఎవరేడు? ఆయన దుబాయ్ లో ఒంట్లు కడుగుతుంటారు, మా అత్తగారి మొగుడు గారు. బర్రెలు కడిగే స్థాయి నుంచి వంటలు కడిగే స్థాయికి ఎదిగావన్నమాట. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆయన నాకు తెలియకడుగుతాను. చెప్పు. కట్టుకున్న ముగ్గురు భర్తలు వెళ్ళిపోతే పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? పిచ్చిదానా, బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోయారు కానీ వాళ్ళు కట్టిన బ్రిడ్జిలు మాత్రం వాళ్ళతో తీసుకెళ్లారా? వచ్చలేదా? అది ఇలాగే. అరే నవ్వంటారా లేకపోతే మళ్ళీ చెప్తారు అదే పంచు. ఒకటి అడుగుతాను, ఇస్తావా? ఏంటది? ఏం లేదు, ఒక 500 అప్పిస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా ఇచ్చేస్తాను. 500 నన్ను అడుగుతున్నావు ఏంటి? అమెరికాలో ఉన్నావు. సార్ ఇస్తావా? ఏవా 500? ఇస్తానులే. ఇవ్వు. 1000 రూపాయలు కావాలన్నా ఇస్తాను. సర్లే గాని ఏమే కృష్ణకాంత్ పార్క్ పక్కనే కదా, ఎందుకు ఇంత లావు అయ్యావు? రోజు వాకింగ్కి వెళ్ళొచ్చు కదా. మొన్న దాకపోయేది వాళ్ళు వద్దన్నారు. ఏమని? బండలు పగిలిపోతున్నాయని. బండలు మారుస్తున్నారంట అక్కడ. అది అవునా? సరే నేను బయలుదేరుతాను. ఆ 1000 రూపాయలు ఎప్పుడు ఇస్తా? చెప్పాను 2 years ఇచ్చేస్తానని. ఏమైపోయింది ఆస్తులంతాను? ఏముంది, నీలాగనే 500 అడితే 1000 రూపాయలు ఇచ్చాను, పరిస్థితి వచ్చింది. తర్వాత నీ పరిస్థితి కూడా అంతే వస్తుంది. ఈవిడ 1000 రూపాయలకే 2 సంవత్సరాలు అంటే ఇంక 10,000 ఇస్తే ఎన్ని సంవత్సరాలకి ఇస్తుంది అత్తయ్య? అదే నాకు కూడా అర్థం కావట్లే. అండి వెళ్ళొస్తాం. అమ్మయ్యా. నాన్న నాకు ఒక 20,000 ఇయ్యి. 20 సంవత్సరాలకు 20,000కి 20,000 వేసి ఇస్తానా? వెరీ గుడ్. అరే ఒక 25,000 ఉన్నాయా? అరే హుండీ తీసుకురండి, లైన్ లో తీసుకుందాం. నువ్వేం టెన్షన్ పడకు. కే పెరుగు గారని మా ఫ్రెండ్ ఉన్నారు, ఆయన అడిగిప్పిస్తాను నేను. ఓకే అయితే ఓకే.